ప్రభు బలను సమీపించే ముందు కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకొని దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగుదాము. ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము దయచేసి ఒకరు చదవండి. శుభప్రదమైన నిరీక్షణ అని వ్రాయబడి ఉన్నది. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై భక్తితో బ్రతకాలి. అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము దయచేసి ఒకరు చదవండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అనే పదము మనం చదివాము. అలాగే 13వ వచనము చాలు, మనుషుల కట్టడలను లక్ష్య పెట్టకూడదు, ఎందుకంటే మనము నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ కలిగిన వారము. అలాగే 3వ అధ్యాయము 7వ వచనము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము, మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి ఏమి నిరీక్షణ? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. చాలు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, అది అనగా మీ యందు ఉన్న క్రీస్తు చాలన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మీ యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ. 3 రకములైన నిరీక్షణ గూర్చి ఇప్పుడు చదివాము. శుభప్రదమైన నిరీక్షణ, శుభకరమైన నిరీక్షణ, శుభము కలిగించే నిరీక్షణ. 2వది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. 3వది మహిమ నిరీక్షణ. ఈ 3 రకములైన నిరీక్షణ గూర్చి బైబిల్లో దేవుడు చాలా స్పష్టముగా వివరముగా వ్రాసి పెట్టాడు. ఈ 3 రకములైన నిరీక్షణ గూర్చి ఇప్పుడే పూర్తిగా మనం చెప్పుకొనలేము, ఎందుకంటే సమయము చాలదు. ఈ సమయంలో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను గూర్చి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. తర్వాత ఇంకో నిరీక్షణకి గూర్చి ధ్యానించడానికి మనం వెళ్దాం సమయం ఉంటే. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. నిత్య జీవము అంటే నిత్యము జీవిస్తాము. నిత్య జీవం అంటే మరణము లేని జీవము. ఈ లోకములోని జీవితము ఇది నిత్య జీవము కాదు, ఇది తాత్కాలికమైన జీవితము, ఇది భౌతికమైన జీవితము, నిత్యము నిలిచుండే జీవితము కాదు. భక్తులైనా భక్తి లేని వారైనా, యేసు ప్రభు బిడ్డలైనా యేసు ప్రభు బిడ్డలు కాకపోయినా అందరూ ఈ లోకం విడిచిపెట్టవలసినదే ఏదో ఒక రోజుని. నిత్యము ఈ లోకంలో మనము జీవించము. అయితే నిత్య జీవము అంటే మహిమలోకములో కోట్ల కొలది పరిశుద్ధులతో, కోట్ల కొలది దేవదూతలతో, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుతో సదాకాలము యుగ యుగములు ఆ మహిమలోకములో నివసిస్తాము. అక్కడ మరణం అనేది లేదు, మరణం అనేది ఉండదు. యుగములు జీవించడమే. అది నిత్యము జీవించే జీవితము. దానిని నిత్య జీవము అని ప్రభు పేరు పెట్టాడు. ఈ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ
నీకు ఎలాగ వస్తుందంటే, నాకు ఎలాగ వచ్చిందంటే, నీకు ఎలాగ వచ్చిందంటే, దానికి వివరంగా ఈ నిత్య జీవన గురించి నిరీక్షణ ప్రభు బిడ్డలకి ఎలాగ వచ్చిందో బైబిల్లో దేవుడు వ్రాసి పెట్టాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అందరూ గమనించండి ప్రియులారా. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసు ప్రభు చెప్పిన మాట, తండ్రి అని యెహోవాతో, అద్వితీయ సత్యదేవుడైన తండ్రి, నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరగకపోయిన వాడికి నిత్య జీవము లేదు, ఎరిగిన వారికి నిత్య జీవము. ఏమని ఎరిగి ఉండాలా? యెహోవా దేవుడు అని ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు కూడా దేవుడు అని ఎరిగి ఉండాలి. అలాగే ఎరిగిన వారికే నిత్య జీవము. అలాగే ఎరిగి ఉండని వారు నిత్య జీవము కలవారు కారు. అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరుగని వారు, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగని వారు నిత్య జీవము లేనివారు. అంటే ఆ మహిమలోకంలో నిత్యము జీవించడానికి మహిమలోకానికి వెళ్ళరు. ఈ లోకంలో వారికి ఇచ్చిన ఆయుష్కాల పర్యంతం జీవించి చనిపోయి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. నిత్యము ప్రభువుతో ఎవరు జీవిస్తారంటే, ఎవరు నిత్య జీవం కలిగి ఉన్నారంటే, అద్వితీయ సత్యదేవుడు అనేటువంటి యెహోవాను, ఆయన పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, వారిని నమ్ముటయే నిత్య జీవము. అది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇదే. ఇంకో మాట కూడా చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని, ప్రభు చెప్పిన మాటలు ఇవి చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అది నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగేవాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పాడు. యేసుక్రీస్తును ఎవరు పంపించారు? తండ్రి అని యెహోవా పంపించినాడు. ఆ తండ్రి అని యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు, విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము గలవాడు. అంటే యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము కలవాడు అని ప్రభు చెప్పాడు. మరి ఒక చోట ప్రభు ఏమన్నాడో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారుని విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత ఎవని మీద? కుమారుని మీద విశ్వాసం లేనివాడు, కుమారునికి విధేయత చూపించనివాడు, యేసుక్రీస్తు ప్రభు నమ్మని వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉండును. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడని రాస్తుంది. ప్రభు చెప్పిన మాట ఇది. ముందేమన్నాడు?
తండ్రి అందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. రెండో మాట ఏముంది? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడని ఎంత స్పష్టంగా రాసి ఉందో. అంటే తండ్రి ఎంతో కుమారుడు కూడా అంతే. తండ్రి అని యెహోవా దేవుడు, కుమారుడని యేసు దేవుడు. అందుకే ఆ మొదటి మాట చదివాము, అద్వితీయ సత్య దేవుడు అని నిన్నును నీవు పంపించిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యము. ఇద్దరిని నమ్మడమే దేవుడని నమ్మటమే, ఇద్దరు కూడా దేవుడని ఎరుగుటయే నిత్య జీవము కలిగిన వాడు. ఇక్కడ దాని వివరంగా విడదీసి చెప్పాడు. నిన్ను నమ్మినవాడు నిత్య జీవము కలిగిన వాడు, నన్ను నమ్మినవాడు నిత్య జీవము కలిగిన వాడు. అంటే తండ్రి అందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము కలిగిన వాడు, కుమారుని అందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము కలిగిన వాడు. ఈ లోకంలో కొంతమంది తండ్రి అందు విశ్వాసం ఉంచుతారు, కుమారుని అందు విశ్వాసం ఉంచడు. తండ్రియే దేవుడు అంటాడు, కుమారుడు దేవుడు కాదు అంటారు. యెహోవాయే దేవుడు అంటారు, యేసుక్రీస్తు దేవుడు అంటారు. మరి అట్టి వారికి నిత్య జీవము లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది యెహోవా దేవుడని రాసింది, యేసుక్రీస్తు కూడా దేవుడని వ్రాసి ఉంది. చాలా చోట్ల వ్రాసి ఉంది. ఎప్పుడైనా ఆ లైన్ మనం వెళ్దాము, చదువుదాం. తండ్రిని యెహోవా దేవుడని ఉంది, కుమారుడిని యేసుక్రీస్తు దేవుడని ఉంది. కాబట్టి ఇద్దరు కూడా యేసుక్రీస్తు యెహోవా ఇద్దరు కూడా దేవుడు, ఇద్దరు కూడా దేవుడు అని నమ్మిన వాడే, ఎరిగిన వాడే నిత్య జీవము గలవాడు. దాన్ని విడది చెప్పాడు, తండ్రి అందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య. పంపిన వాని అందు విశ్వాసం అంటే యేసుక్రీస్తుని ఎవరు పంపించారు? తండ్రిని యెహోవా పంపించాడు. నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు అంటే నన్ను పంపిన వాడి నా తండ్రి అని యెహోవా అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగిన వాడు. 3:36 చదివాము, కుమారుని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. మరి దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రియ బిడ్డలారా, అలాగు తండ్రి దేవుడని కుమారుడు కూడా దేవుడని విశ్వాసం ఉంచుతున్నారా? కొంతమంది తండ్రి అందు విశ్వాసం ఉంచరు, కుమారుని అందు విశ్వాసం ఉంచరు. యెహోవాని కుమారుని నమ్ముకోరు, యేసుని కూడా. అట్టివారు నిత్య జీవం లేనివారు. నిత్య జీవం అంటే ఏమనుకున్నాము? మహిమలోకములో, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మహిమలోకములో క్రీస్తుతో పాటు సదాకాలము యుగ యుగములు ఆ మహిమలోకములో మహిమ దేహులమై నివసించుడయే నిత్య జీవము. ఆ మహిమలోకములో సూర్యుడైనను ప్రకాశించుటకు అక్కరలేదు. ఆ మహిమలోకములో యేసుక్రీస్తు దేవుడే, దేవుడని యేసుక్రీస్తే ప్రకాశమై ఉంటాడు. ఆ మహిమలోకములో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, నక్షత్రములు అక్కర్లేదు. ప్రభు అయిన దేవుడే ప్రకాశమై ఉంటాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు నమ్మిన బిడ్డలు కూడా సూర్యుని వలె ప్రకాశవంతముగా ఉంటారు. ప్రభు నమ్మిన బిడ్డలు కూడా మహిమలోకంలో సూర్యుడు ఉన్నంత ప్రకాశం కలిగి ఉంటారు. చిన్న విషయం కాదు అది. చూడండి, ఆ మాట చూడండి. యేసుప్రభు బిడ్డలు కూడా మహిమలోకములో ప్రకాశవంతముగా ఉంటారు. ఎంత ప్రకాశవంతముగా ఉంటారంటే సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉంటాడో అంత ప్రకాశవంతముగా ప్రభు బిడ్డలు కూడా ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 13:43 చూడండి. మత్తయి సువార్త 13:43 ఎలాగ తేజరిల్లుతారు? సూర్యుని వలె. ఎవరు? నీతిమంతులు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని
యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాప క్షమాపణ ఎవరైతే పొందుతారో వారు నీతిమంతులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఎవరైతే తమ పాపములు కడుక్కుంటారో వారు నీతిమంతులు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులు. అపోస్తలులు చెప్పారు ఏమని? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామములో కూడా మనం రక్షణ మనకు లేదు, మనం పొందలేము. ఈ నామముననే, యేసుక్రీస్తు అనే నామములోనే మనకు రక్షణ. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచినావా? యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి నీ పాపములన్నీ ఒప్పుకొని ప్రార్థన చేసి నీ పాపములకు పాప క్షమాపణ పొందుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో నీ పాపములు కడుగుకున్నావా? అలాగైతే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు, నీవు నీతిమంతుడవు, నీవు నీతిమంతురాలవు. నీవు మహిమలోకములో సూర్యుని వలె తేజరిల్లుతావు. ఆ వెలుగు నీకు ఇస్తాడు. అంత మహిమకరమైనటువంటి ప్రకాశవంతమైన మహిమ దేహమును నీకు ఇస్తాడు ప్రభు. ఒకవేళ నాకెందుకు ఇలా ఏదో మా వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళతో వెళ్తున్నాను, లేకపోతే సురేంద్ర పాల్ గారు నాకు బాగా తెలుసును దాన్ని బట్టి వెళ్తున్నాను, లేకపోతే ఏదో జస్ట్ ఎక్కడక్కడ గడిపే బదులు ఇప్పుడు ఎందుకైనా మంచిది అలాగే వెళ్దామని వస్తున్నాను అని అనుకోకు. నీవు ఇక్కడికి వచ్చావంటే నీ పట్ల దేవుని చిత్తము. అమ్మ, నువ్వు రక్షించబడాలని, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడాలని దేవుడు సంకల్పం చొప్పున నీవు ఇక్కడికి వస్తున్నావు. కుమారుడా, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలని, నీ పాపములు నీవు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకోవాలని, నువ్వు దేవుని బిడ్డవాలని, నువ్వు నీతిమంతులు తీర్చబడాలని నీవు మందిరానికి రావడం అది దేవుని సంకల్పము. కాబట్టి యేసుక్రీస్తుకు వేరుగా ఉండొద్దు, యేసుక్రీస్తుకు దూరముగా ఉండవద్దు. ఒకవేళ ఇంతవరకు వ్యక్తిగతముగా నీవు నీ ప్రభు దగ్గర నీ సృష్టికర్త నీ రక్షకుడిని యేసుని వద్ద పాపములు ఒప్పుకొని ప్రార్థించకపోతే ఈ దినమే నీ ఇంటిలో నీ ఒక్కడివే మోకరించి ప్రార్థన చేసి, అయా ప్రభువా, నా పాపములు క్షమించండి, నన్ను శుద్ధినిగా చేయండి, నీ రక్తములో కడగండి అని ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను క్షమిస్తాడు. దేవుని వాక్యములు ఏమనుందంటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త విధములైనటువంటి దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ పవిత్రతను నీవు పొందుకుంటావు, ఈ పాప క్షమాపణ నీవు పొందుకుంటావు ప్రభువు దగ్గర నీవు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటే. అప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీతిమంతురాలుగా తీర్చబడతావు. అప్పుడు నీవు ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత ఆ మహిమలోకములో నీతిమంతుడు అనే నీవు దేదీప్యమానమైనటువంటి మహాసూర్యుడంత ప్రకాశముతో ప్రజ్వలితావు. సోదరుడా, సోదరి, ధన్యుడు అవుతావు. అది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఇక రెండవది మహిమ నిరీక్షణ.
మహిమ నిరీక్షణ. జాగ్రత్త వినండి. ఒకటి నిత్య జీవమును గురించిన నిరీక్షణ, అంటే నిత్య జీవము కలిగి మహిమలోకములో యేసుక్రీస్తుతో ఆ ప్రభు యొక్క బిడ్డలతో దేవదూతలతో సదాకాలము నిత్యము యుగ యుగములు జీవిస్తూ ఉంటాము. అది నిత్య జీవము. ఆ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉండటం. ఇప్పుడు రెండవది మహిమ నిరీక్షణ. మహిమ నిరీక్షణ అనగా మహిమకరమైనవి పొందుకుంటామని నిరీక్షణ. మహిమ నిరీక్షణ. మహిమకరమైనవి ఈ లోకములో ఉన్నవేవి మహిమకరమైనవి కావు. ఇవన్నీ తాత్కాలికమైనవే. లోకమును దాని ఆశలను గతించిపోతాయి. ఇవి తాత్కాలికమైనవి. అంతేకాదు భూమి దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోతాయి, లయమైపోతాయి. పంచభూతములు లయమైపోతాయి. పంచభూతములు ఈ లోకములో పంచభూతములు అంటే ఏంటి? గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని. ఇవన్నీ కూడా గతించిపోతాయి. ఇవి కూడా నిలువవు. ఇవి మహిమకరమైనవి కావు. మహిమకరమైనవి పరలోకములో మహిమలోకములో ఉంటాయి. ఆ మహిమకరమైనవి పొందుకుంటాము అన్నటువంటి నిరీక్షణయే మహిమ నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. వస్తుందని ఎదురు చూడడం, పొందుకుంటామని ఎదురు చూడడం నిరీక్షణ. ఇది మహిమ నిరీక్షణ. మహిమలోకములో మనం ఏమేమిటి మహిమకరణ పొందుకుంటామంటే జాగ్రత్త వినండి. ఒకటి మహిమ దేహము, రెండవది మహిమ వస్త్రాలు. ఇక్కడ వస్త్రాలతో అక్కడికి వెళ్ళము. ఇక్కడ వస్త్రాలన్నీ మట్టిలోనే కలిసివారు. ఖరీదైన వస్త్రాలు మనకు తగిలించిన అవి మనతో పాటు మట్టిలో కలిసిపోతుంది. కొంతమంది వాళ్ళమ్మ ఈ బనారస్ వచ్చారా, అందులో పెట్టాయే, ఆ పెట్టెలో పెట్టాయే, ఎంతో డబ్బు ఖర్చు కొనుక్కుంది, ఆ పెట్టెలో పెట్టాయే అంటారు. ఆ పెట్టెలో పెట్టే ఆ మీరు కట్టుకోవాలా ఏటే? లేకపోతే ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోవాలా? ఆ గోతులో పెట్టామంటారు, లేకపోతే ఆ కట్ల మీద ఆ కాల్చడం తీసుకొని అక్కడ పెట్టామంటారు. అక్కడ పెట్టిన ఆ అమ్మ కానీ ఆ అయ్య కానీ పట్టుకెళ్ళడు. మా చచ్చిపోయిన బాడీకి శుభ్రంగా సూటు బూట్ అని తగిలించేస్తాడు. కానీ అవన్నీ అతని శరీరంతో పాటు మట్టిలోనే కలిసిపోతాయి. ఏది కూడా మహిమలోకానికి మన వెంట రాదు. నాకు నేనే వెళతాను, నీకు నీవే వెళ్తావు. నీ వెంట ఏది పట్టుకొని వెళ్ళలేవు. ఎక్కువ డబ్బు నేను ఆర్జించాను అనుకో, బ్యాంకులో పెట్టాను అనుకో, మరి నేను చనిపోయినప్పుడు అరే ఒరే బాబు నేను చనిపోతున్నా, అలా డబ్బు తెచ్చి నా జేబులో పెట్టారన్నాను అనుకో, ఉన్నని మామగారు తెచ్చేస్తానని మా అల్లుడు గారు నాన్న తెచ్చానంటే వెళ్ళి తెచ్చానుకో, పట్టుకెళ్తానా? ఏమండి మా నాన్నగారు మంచి ఖరీదైన సూటు అది వేసేద్దాను, పట్టుకెళ్తానా? వేసేస్తారు, మంచిదే, మరి అది చేయాలి, వేసేస్తారు. కానీ నా శరీరంతో పాటు ఆ సూటు కూడా మట్టిలోనే కలిసిపోద్ది. అది నా శరీరం నా వెంట రాదు, సూటు కూడా నా వెంట రాదు. అంతేకాదు ఎవరు కూడా నా వెంట రారు. అందుకే మరి సుధాకర్ గారు పాడారు కదా, నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. అయ్యో
పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నా నీ ఒక్కడివే, ఎందరు ఉన్నా నీ ఒక్కడివే. అయ్యో మానవా మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. నీవు పోయినప్పుడు అందరు చుట్టూ ఏడుస్తారు, కానీ మా నాన్నతో నేను కూడా వెళ్ళిపోతానని, లేకపోతే మా అన్నయ్యతో నేను వెళ్తానని, లేకపోతే నా కొడుకుతో నేను కూడా వెళ్ళిపోతానని ఎవరు కూడా రారు. ఎవరు నా వెంట రావడానికి అవదు. ఎందరు ఉన్నా నేను మాత్రము ఒక్కడినే, నా దారిని నేను వెళ్ళిపోతాను. ఈ లోకములో ఉన్నదేది కూడా నేను పట్టుకొని వెళ్ళను. రిక్తహస్తాలతో వెళతాను. అబ్రహామును నేను బ్రతికినంత కాలం ఈ శరీరంలో ఉన్నాను, బిడ్డలు బంధుమిత్రులు అందరి మధ్య ఉన్నాను. కానీ ప్రభువు నన్ను పిలిచినప్పుడు నేను ఒక్కడినే వెళ్ళిపోతాను. గనుక ఈ లోకములో మనకి ఏది కూడా శాశ్వతము కాదు. శరీరం శాశ్వతం కాదు, మనకున్నవేవి కూడా శాశ్వతము కావు. ఒక్కడినే అబ్రహామును నేను ఈ శరీరం బయటకు వచ్చి వెళ్ళిపోతాను ప్రభు దగ్గరికి. ప్రభువుని నమ్ముకున్నాను గనుక, ప్రభు దగ్గర పాపం ఒప్పుకొని ప్రార్థించుకొని నీతిమంతునిగా తీర్చబడ్డాను గనుక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అలాగూ నీవు కూడా ప్రభువుని నమ్ముకొని పాపక్షమాపణ పొందుకొని నీతిమంతులుగా తీర్చబడితే నీ ఆయుష్కాలం పూర్తయినప్పుడు నీ ఒక్క వ్యక్తివే వెళతావు ప్రభు దగ్గరికి. ఇక అక్కడికి రిక్తహస్తాలతో వెళ్ళిన నీకు మహిమకరమైనవి నీకు దేవుడు అక్కడ ఇస్తాడు. అది మహిమ నిరీక్షణ. హల్లెలూయా. మహిమకరమైనవి ఏమిటేమిటో కొన్ని చెప్తాను. అన్ని చెప్పడానికి మన జ్ఞానం చాలదు. కొన్ని ఏమిటంటే జాగ్రత్తగా గమనించండి. అక్కడ మహిమ దేహమును కలిగి ఉంటాము. మహిమ దేహము, ఆ దేహానికి ఏ వ్యాధి అనేది రాదు. దుఃఖము, వేదన, యాతన, ఏడుపు, కన్నీరు ఉండదు. మహిమ దేహము. రెండవది మహిమ వస్త్రములు. దేవుడు అక్కడ ఇస్తాడు తన ప్రజలకు మహిమ వస్త్రములు. దగదగా మెరుస్తూ ఉంటాయి. తెల్లని ధవల వస్త్రములు దేవుడు మనకు ఇస్తాడు మహిమ లోకములో. మూడవది మహిమ గృహములో ఉంటాము. వజ్రవైడూర్య కెంపు నవరత్నములతో, ముత్యములతో, గొప్ప వెలగల రాళ్లతో దేవుడే కట్టిన గృహము. ఈ లోకపు కాంట్రాక్టర్లు అక్కడ గృహాలు కట్టరు. ఈ లోకపు బిల్డర్లు అక్కడ బిల్డింగ్ ప్లాన్ గీయరు. దేవుడే దానికి బిల్డరు, దేవుడే దానికి కాంట్రాక్టరు. అంటే బిల్డర్ అంటే నిర్మాణకుడు, ఇంజనీర్ అంటే ప్లాన్ ఇచ్చినవాడు, ఇంజనీర్ అంటే శిల్పి. దేవుడే దానికి శిల్పి, దేవుడే దానికి నిర్మాణకుడు. దేవుని చేత కట్టబడిన గృహము మహిమ గృహము. నా కుమార్తెకి
ఈ డిజైన్ అంటే చాలా ఇష్టము, ఇదిగో నా కుమారుడికి ఈ డిజైన్ అంటే చాలా ఇష్టము. నీ మైండ్కి ఏ డిజైన్ని నువ్వు లైక్ చేస్తావో నీ సృష్టికర్తకు తెలుసును. నీకు నచ్చిన డిజైన్లో మహిమ గృహం అక్కడ నీకు కట్టి ఉంచుతాడు దేవుడు. మహిమ గృహము. తరువాత మహిమ సింహాసనములు. ఈ లోకములో ఉన్న సింహాసనములన్నీ కూడా మహిమకరమైనవి కావు. ఇవన్నీ కూడా గతించిపోతాయి, కాలిపోతాయి. బంగారపు సింహాసనం అయినా సరే అగ్నిలో కాలిపోద్ది. అసలు ఈ భూమి ఆకాశం నిలవు. నీ సింహాసనం కూడా కానబడదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా కనబడదు. ఒక అతను బంగారంతో కుర్చీ తయారు చేసుకున్నాడట. రోజు కొంచెమైనా కూర్చుని వెళ్ళగల ఊగుతాడట. అది ఏటో అది చచ్చిపోయినప్పుడు ఆ కుర్చీ పట్టుక ఊపిన వాళ్ళే. కాబట్టి ఈ లోకంలో ఉన్నవేవి కూడా రావు. అందుకే ప్రభు బిడ్డలు ఈ లోకములో తమ కొరకు అంత ఖరీదైనవి తమ కొరకు తయారు చేసుకోరు, ఖర్చు పెట్టుకోరు. అంత ఖరీదైనటువంటి దేవుని పనికి అర్పిస్తారు. హల్లెలూయా. అన్నిటికంటే ఖరీదైనది, విలువైనది ఏమిటి? దేవుని పని, దేవుని రక్షణ, దేవుని రక్తము. వాటి కొరకు ఖరీదైనవి సమర్పిస్తుంటారు. వారి జీవితానికి అది నిన్నటి దినమున మా కుటుంబంలో మా దేన తల్లి జీవితంలో జరిగింది చెప్పాను. మా పిల్లలు చిన్నపిల్లలు, మా పాప ఇదిగో పరిమళ ఐశ్వర్య అంత వయసు, తాతయ్య అంత వయసు. చిన్నపిల్లలు, మా పిల్లలకి చిన్నప్పుడు సరైన బట్టలు కూడా కొనలేకపోయేవాడిని. పేద పరిస్థితి. 5 బిడ్డలు, మా తల్లి, మా ఇంటి యజమానురాలు, నేను. మా ఇంటి యజమానురాలు ఎవరు? హోమ్ మినిస్టర్. 7 3 పూటలు తినాల. కాబట్టి సరిగ్గా వస్త్రాలు మంచివి కొనలేకపోయేవాడిని. ఆ పాత బట్టలు 2-3 జతలు, అవి పాత బట్టలు ఎవరైనా ప్రేమతో ఇచ్చినవి. అవే మాట ఎక్కడ ఫంక్షన్కి వెళ్తే ఆ పాతదే అలా వేసుకొని వెళ్ళేవారు పిల్లలు. నేనైతే ఆ సూపర్ బజార్కి వెళ్ళి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కునేవాడిని. సెకండ్ హ్యాండ్ బట్టలు. అంత పేద స్థితి. ఇంకా పేదరికం వివరంగా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. వస్త్రాల విషయంలో చెప్తున్నాను. వస్త్రాలు పేద స్థితిలో ఉండేవాళ్ళం. అటువంటి సమయంలో మా దేన కుమార్తెకు పెద్దమ్మ అంటే హోమ్ మినిస్టర్ అక్కగారు బహ్రెయిన్లో నుండి ఫారెన్ క్లాత్ అక్కడి నుండి ఒక విలువైన వస్త్రం పంపించారు. ఆ అమ్మ, బాబు ఈ వస్త్రము దేన తల్లికి బట్టలు కుట్టించండి అని జగజగ మెరుస్తుంది. ఆకుపచ్చ రంగు చక్కగా మెరుస్తుంది. అటు పాప చూసి చాలా సంతోషమైంది. మా పెద్దమ్మ చాలా ఖరీదైనటువంటి వస్త్రం పంపింది. అప్పటికి అదే ఖరీదైంది కూతురికి. అంత ఖరీదైనవి లేవు. మంచి వస్త్రాలు కుట్టించుకోవచ్చని సంతోషపడుతుంటే నేను అన్నాను, అమ్మా ఇది చాలా విలువైనది. అంటే అప్పటికి ఆ పరిస్థితికి ఇది చాలా విలువైన వస్త్రము.
ఈ విలువైనటువంటి ఈ వస్త్రం మీద ప్రభు వాక్యం రాసి బ్యానర్గా తయారు చేసి ప్రభు సన్నిధిలో పులిపీట మీద పెడదాం తల్లి అన్నాను. అనేసరికి చిన్న వయసు కదా, చిన్న పిల్లలు ఎవరైనా ఒప్పుకుంటారా? ఏటి ముసలోడా, మంచి నాన్న దొరికిన మంచి తండ్రివే, కొందరు అలాగే అంటారా? మంచి తండ్రివే, నీకేటి దొరకలేదా? బ్యానరు రాయడానికి నీకే వస్త్రం దొరకలేదు, బజార్కి వెళ్ళి నీకు నచ్చింది ఖరీదని కొనుక్కొని కట్టుకో, లేకపోతే ఇంకోటి రాయు. పెద్దమ్మ నన్ను ప్రేమించి నాకు పంపించి విలువైన వస్త్రం మీద బ్యానర్ కింద వాడతావా, అక్కడ వాక్యం రాస్తావా? నేను ఒప్పుకోను. ఈ పిల్లలు గెంతు తలుపులు తన్నేస్తారు, మంచాలు తిరిగేస్తారు, గిన్నెలు తిరిగేస్తారు, ఎంత అలిసిపోయి అడుగుతారు పిల్లలు. ఎందుకు? వాళ్ళకి రైట్ ఉంది, తప్పు కాదు అది. దొల్లిగిలిపోయి కొడుతుంటే దొల్లిగిలిపోతుంది. కొంతమంది పిల్లలు పట్టు. కానీ దీన పాప నేను అలాగనేటప్పుడు, అమ్మ ఈ విలువైన వస్త్రం మీద విలువైన దేవుని వాక్యం రాసిద్దాము, దేవుని మందిలో పెడదామమ్మ అంటే నా కూతురు ఒక్క మాట కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. సరే నాన్న అన్నది కూతురు. తన జీవితానికి అది విలువైనది. వస్త్రాలు లేమిలో విలువైన వస్త్రం వచ్చింది. కానీ విలువైన, నా భావం ఏంటి? విలువైన దేవుని పనికి ఈ విలువైన వస్త్రము ఉపయోగించాలని ఆస్తంటే నా కుమార్తె మారు మాట అనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. వద్దు నాన్న మాట కూడా అనలేదు. దేవుని మహాకృపను బట్టి పిల్లలందరూ అలాగే ఎదిగారు. అప్పుడు ఆ విలువైన వస్త్రం మీద రండి నమస్కారం చేసి సాగిల పడుదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. ఆ మధ్యలో నేడు మీరు ఆయన మాట విని ఎడల మీకెంత మేలు అని ఇంత మంచి మాటలు ఆ విలువైన వస్త్రం మీద వ్రాయించి పుల్పీట్ మీద కట్టాను. కుమార్తె దేవుని పనికి నాకివ్వబడిన విలువైన వస్త్రము, విలువైన దేవుని పనికి ఇవ్వడము ఎంతో మేలు అని తనకు ఇవ్వబడిన విలువైన వస్త్రము దేవునికి సమర్పించారు. అయితే ఇప్పుడు దేవుడు అది చూశాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఇప్పుడు నా కుమార్తెకి అంతకంటే విలువైన వస్త్రాలు సమృద్ధిగా ఇస్తూనే ఉన్నాడు. కుమారి, నీకున్న లేమిలో నీకొచ్చిందా ఒక్కటే విలువైన వస్త్రం, దానిని నీవు నా పని కొరకు ఇచ్చావు కాబట్టి ఇదిగో కుమారి, నీకు విలువైన వస్త్రములు సమృద్ధిగా నా కుమార్తెకు దేవుడు ఇస్తున్నాడు. నీ దేవుడు నమ్మదగిన వాడు. నీకున్న విలువైనవి వేటిని దేవునికి ఇచ్చినా వాటిని మరిచిపోడు దేవుడు. నీవిచ్చిన దానికి రెట్టింపు 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 ప్రతిఫలము నీకు దేవుడు తప్పక ఇస్తాడు. మహిమ గృహము దేవుడు నీకు అక్కడ ఇస్తాడు, మహిమకరమైనవి. తరువాత మహిమ కిరీటము ఏంటి ఇస్తాడు? అక్కడ మహిమ కిరీటం ఇస్తాడు. ఆ తరువాత మహిమ ఐశ్వర్యము. నీవు ప్రభు కోసం ఇక్కడ, ప్రభు సేవ కోసము ఇక్కడ నీవు ఎంత ధనమును ఖర్చు పెడతావో అక్కడ నీకు మహిమ ఐశ్వర్యం అక్కడ ఇవ్వబడుతుంది.
ఇవన్నీ కూడా దైవ గ్రంథములో నుండి చెప్పిన మాటలే. ఇప్పుడు వచనాలు మీకు చూపిస్తాను, దాంతో మనం ముగించుకుంటాము. ఎక్కడున్నాయండి ఈ మహిమ వస్త్రాలు, మహిమ దేహాలు, ఈ మహిమ కిరీటం, ఈ మహిమ ఆ సింహాసనం, ఈ మహిమ గృహము, ఈ మహిమ ఐశ్వర్యము ఎక్కడండి బైబిల్లో రాయబడి ఉంది అన్నటువంటి ఆశ దేవుని బిడ్డలకు ఉంటుంది. చూడండి ఎక్కడ రాసిందో చూడండి. ఇప్పుడు చూడండి ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 43వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక, ఏం పర్వాలేదు ప్రియులారా, మన శరీరము ఘనహీనమైనదిగా మట్టిలో పూడ్చబడి మన దేహము మహిమ గలదిగా, యేసు ప్రభు ప్రధాన దూత శబ్దంతోను ఆర్భాటంతోను దేవుని బోరతో వచ్చినప్పుడు ఆ శబ్దముని విని దేవుడు నీకు మహిమ దేహం ఇస్తాడు, నీవున్న సమాధి తెరవబడుతుంది, నువ్వు మహిమ దేహముతో లేపబడతావు. లేఖనం ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఇంకో మాట కూడా చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:21 చూడండి. మహిమ దేహము నీకు ఇస్తాడు అమ్మా, మహిమ దేహము దేవుడు నీకు ఇస్తాడు, మహిమ దేహము నీకు ఇస్తాడు సోదరుడా, మనకి మహిమ దేహములు ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3:21 సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి, తన యొక్క మహాశక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. నీ దీన శరీరాన్ని ప్రభు యొక్క మహిమగల శరీరముతో సమరూపము కలిగిన దానిగా, నా దీన శరీరమును నా ప్రభు యొక్క మహిమగల శరీరముకు సమరూపము కలిగినదిగా, మన అందరి యొక్క దీన శరీరములను తన మహిమగల దేహమునకు సమరూపము గల దానికి మనకి మహిమ దేహాలు ఆయన అనుగ్రహిస్తాడు. సమస్తమును ఆయనకి లోపరుచుకునే శక్తి ఆయనకు ఉంది. మహిమ దేహములు. ఇక మహిమ వస్త్రాలు చూడండి ప్రియులరా, మహిమ వస్త్రాలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము పరలోకములో నాకు కనిపించినది. పరలోకములో ఉన్న గొప్ప జన సమూహములు ఎటువంటి వస్త్రాలు? తెల్లని వస్త్రములు. చాలమ్మా, ఎన్నో చోట్ల అలా మాట ఉంది, జయించువానికి తెల్లని వస్త్రము నేను ఇచ్చేదను. పరలోకములో దేవుడు ఆయననికి తెల్లని వస్త్రములు ధరింపచేస్తాడు. ధవల వస్త్రములను ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేడు. మోషే ఏలియాలు అక్కడి నుండి వచ్చేటప్పుడు వాళ్ళ వస్త్రాలు అలా మెరుస్తున్నాయి, తెల్లగా దగదగ, ఏ చాకలు కూడా ఉతకలేనంత తెలుపుగా ఉంటాయి. అంత తెల్లని వస్త్రాలు దేవుడు మహిమలోకములో మనకు ఇస్తాడు. ఇంకోటి చూడండి, ఏమన్నాము? మహిమలోకములో మనము ప్రత్యక్షమవుతాము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మహిమలోకం అంటున్నాము కదా. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమందరము ఆ ప్రభువుతో కూడా ఎక్కడ ప్రత్యక్షమవుతాము? మహిమయందు, మహిమలోకములో ప్రత్యక్షమవుతాము. చూడండి లేఖనాలు ఎంత స్పష్టంగా ఉందో. మహిమలోకములో.
ఇకపోతే మహిమ గృహాలని చెప్పాను కదా, అది కూడా చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ నివాసము శిథిలమైపోయినను మనుషుల యొక్క చేతి పని కాక, ఎవరి చేత కట్టబడిన గృహము? దేవుని చేత. దేవుడే దానికి శిల్పి, దేవుడే దానికి నిర్మాణకుడు. దేవుని చేత కట్టబడిన నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకి ఉన్నదని ఎరుగుదుము. నిత్యము నిలిచుండే నివాసము పరలోక నివాసము. పరలోకములను గృహము, నిత్యము నిలిచుండే గృహము, మహిమ గృహము, మహిమలోకములో మహిమ గృహము. ఇంకేంటి అనుకున్నాము? మహిమ గృహం తర్వాత మహిమ ఐశ్వర్యము. చూడండి, మహిమ ఐశ్వర్యము. పరిశుద్ధులకు మహిమకరమైన ఐశ్వర్యం ఉంటుంది. ఈ లోకములో ప్రభు కోసము ఎంతగా సమర్పిస్తారో అంత ఐశ్వర్యవంతులుగా అక్కడ ఉంటారు. ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. పరలోకమునందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అంటున్నాడు దేవుడు. ప్రభు అన్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి, సమకూర్చుకోండి అన్నాడు. అంటే పరలోకంలో ధనాన్ని ఎక్కడుంటుండగానే ఎలా సమకూర్చుకుంటామంటే, అక్కడికి వెళ్ళి రైగిన వెళ్ళి అక్కడ బ్యాంకులు వేసి మళ్ళీ కిందికి వచ్చాడు, అలా కాదు. దేవుని కరెక్ట్ చెప్పారు అమ్మ. దేవుని పని కొరకు నీవెంత ఖర్చు పెడతావో అదంతా జమ చేయబడుతుంది. రెట్టింపు 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 పరలోకంలో ధనము నీకు కూర్చబడుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, పరిశుద్ధుల ఐశ్వర్యము 1:7, ఎఫెసీ పత్రిక 1:17, ఎఫెసీ పత్రిక 1:17, ఎఫెసీ పత్రిక 1:17. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము. చాలమ్మా, పరిశుద్ధులు, మహిమలోకములో ఉన్న పరిశుద్ధులు, వారి యొక్క మహిమైశ్వర్యము, అది పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము పరలోకములో. ఈ లోకములో ఉన్న ధనధాన్యాలు మహిమకరమైనవి కావు, తాత్కాలికమైనవే. అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ పరలోకంలో మహిమైశ్వర్యం మనకి ఇప్పుడు నుండే సమకూర్చబడుతూ ఉన్నది. మనం దేవుని కొరకు ఖర్చు పెట్టే ఖర్చును బట్టి మహిమైశ్వర్యం పరలోకంలో మనకి ఉంటుంది. చివరిగా ఇంకేటనుకున్నాము? మహిమ కిరీటములు. దానికి కూడా వాక్యం, మహిమ కిరీటాలు ఎన్నున్నాయో, వాడబారిన కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటము, ఇలాగ చాలా కిరీటాలు, నీతి కిరీటము, చాలా కిరీటాలు ఉన్నాయి. వాడబారిన కిరీటము, ఇలాగ మహిమ కిరీటాలు అక్కడ ఉంటాయి. ఆ వచనాలన్నీ ఇప్పుడు చూడడానికి కావద్దు, ఒక్క వచనం చూడండి వాడబారిన కిరీటం గురించి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. వాడబారనిది, అన్ఫేడెడ్, పాడవనిది, మాసిపోనిది, ఎలిసిపోనిది, వెలిసి పోకుండా ఉండేది. వెలిసిపోదు, పాడవదు, తుప్పు పట్టదు, మాసిపోదు. అన్ఫేడెడ్ క్రౌన్, ఇంగ్లీష్ బైబిల్లో
అలా రాసింది. వాడబారని, మామూలు కిరీటం వాడబారని మహిమ కిరీటము దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా చివరిగా మహిమకరమైన ఆహార పానీయములు మహిమలోకములో మనకు సమృద్ధిగా ఉంటాయి. ఏమిటి చెప్పండి? మహిమకరమైన ఆహార పానీయములు మహిమలోకములో మన కొరకు సమృద్ధిగా ఉన్నాయి. ఆ వివరాలు తర్వాత ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు, మహిమకరమైన ఆహారము మహిమలోకములో భోజన పానీయాలు ఉంటాయా అని సందేహము, ప్రశ్న మీలో కలగడం తప్పు లేదు, కలుగుతుంది. ఎందుకంటే కొంతమంది అక్కడే భోజనం అండి, అక్కడేటండి భోజనం అంటారు కొందరు తెలియని వాళ్ళు. ఇంకొక అతను అన్నాడు, 34 సంఘాలకి పెద్ద సేవకుడు. అతను అంటాడు, అమ్మ అక్కడ భోజనాలు ఉండవమ్మా, భోజనాలతో అక్కడ దొడ్డికి వెళ్ళడం అవుదాం అంటాడు. ఏంటే ఓరు నన్ను ఆడి చెంత దాని గురించి లాగా ఉంది ఆడికి. ఏటి చెప్తావు? 34 సంఘాలకు సేవకుడు ఆడు. వాక్యం తెలియపోతే తెలియనట్టుండు కానీ తప్పుడు సలహాలు ఇవ్వబోకు. మహిమకరమైన ఆహార పానీయాలు దేవుడు మహిమలోకములు మనకి సిద్ధపరిచి ఉంచాడు. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఈ ఒక్క మాట చెప్పి ఎన్నో ఆధారాలు లేఖనాలు ఉన్నాయి. ఎప్పుడైనా తర్వాత చూద్దాం. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి.